కొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథలు. స్కూలు మీద కర్ర పెత్తనం. అది వరకు స్కూల్ అంటే మా అమ్మమ్మకు పిచ్చి కోపం. ఒకటే కాకిగోల, చదువు తక్కువ జాతరెక్కువ, కంచుకంఠాలు వేసుకుని మేస్టార్ల గోల, గణగణ గంటలు. ఇదెక్కడి పీడాకారం మన ఇంటి పక్క. మా ఇల్లు కూడా కిష్కిందాపురం చేసి పెడుతున్నారు అని ఎవరొచ్చినా మొరపెట్టుకునేది. అయితే మేము స్కూల్ చేరాక ఆవిడికి స్కూలు మీద అభిమానం పెరిగింది. పిల్ల సన్నాసులు అల్లరి చేయకపోతే మనం చేస్తామా అని పిల్లల మీద జాలిపడేది. అటు రాలిన బాదంకాయలు ఏరకుండా వదిలేసేది. చింత చెట్టెక్కి కాయలు కోసుకున్నా ఏమీ అనేది కాదు. పాపం ఆ మేస్టార్లు పొట్టకూటి కోసం వచ్చి గొంతులు అరిగిపోయేలా పాఠాలు చెప్తారు. ఎండవేళ కాసిని మజ్జిగతేట ఇస్తే ప్రాణం కుదుట పడుతుంది వాళ్ళకి అని పెద్ద కుండెడు మజ్జిగతేట కలిపి నిమ్మాకు, కరివేపాకు, సొంటి పొడి, సైంధవలవణం చేసి సిద్ధంగా ఉంచేది. ఎండవేళప్పుడు డస్సిపోయి ఉన్న మేస్టార్లని పేరు పేరున పిలిచి పెద్ద గ్లాసుతో మజ్జిగతేట ఇస్తుంటే అమృతంలా తాగేవారు. పండుగ రేపనగా ఇన్ని కరివేపాకు మండలు కోయించి గోడవతల పడేసేది. ఉండ్రాళ్ల తద్దికి, అట్ల తద్దికి 2 రోజుల ముందు గోరింట కొమ్మలు కోయించి పడేయించేది. పిల్లలకి మేస్టార్లకి మా అమ్మమ్మ నెత్తిమీద దేవత. వాళ్ళు గౌరవిస్తున్న కొద్దీ చనువు ఎక్కువయింది. అన్నిటే తలదూర్చడం ప్రారంభించింది. ఒకరోజు దక్షిణం వైపు కూర్చుని అరటిదూట తరుక్కుంటోంది. పక్కన స్కూల్లో సోషల్ మాస్టారు రామతారకం గారు పాఠం చెబుతున్నారు. మన దేశాన్ని ఎందరో రాజులు పాలించారు. అశోకుడు పాలిచ్చెను, హర్షవర్ధనుడు పాలిచ్చెను, బింబిసారుడు పాలిచ్చెను అంటూ దీక్షగా చెప్పుకుపోతుంటే అమ్మమ్మ, రామతారకం గారు ఇట్రండి, ఇందాకట్నుంచి వింటున్నాను. ఆ రాజు పాలిచ్చాడు, ఈ రాజు పాలిచ్చాడు అంటున్నారు. పాలివ్వడానికి వాళ్ళేమైనా పాడి పశువులా అని అడిగింది. ఆయన తడబడిపోయి, అది కాదండి పెద్దమ్మగారు, పరిపాలించారు అని చెప్తున్నా అన్నాడు. బాగానే ఉంది, మీరు వినలేదేమో. మొన్న దేవుడి గుళ్ళో వరికోటి జయమ్మగారు హరికథ చెబుతూ ఫలాని చక్రవర్తి ఫలాని నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలినారు అని ఎంత స్పష్టంగా చెప్పిందో మీరు అలాగే చెప్పొచ్చుగా. పాలిచ్చారు, పెరిగిచ్చారు అని సొంత కవిత్వం ఎందుకు అంది. మేస్టారి మొహం చిన్నబోయింది. పిల్లలంతా కిసుక్కున నవ్వారు. మేస్టారు ఏమీ చెయ్యలేక బెత్తం తీసుకుని సైలెన్స్ సైలెన్స్ అని బల్లమీద బాధేశారు. మరో రోజు లెక్కల మాస్టారు ఒక తొట్టెలో నీరు నింపుటకు పట్టు కాలము 2 గంటల 30 నిమిషాలు, ఖాళీ చేయుటకు పట్టు కాలము 1:40 అంటూ స్టెప్పులు వేసి లెక్కలు చేయిస్తుంటే గోడమించి తొంగి చూసి, హనుమంతు ఇట్రా అని పిలిచింది అమ్మమ్మ. ఇదంతా నీ నిర్వాకమా నా తండ్రి? నిన్న మా మనవరాలు దాని స్నేహితురాళ్ళు ఏకమై తొట్టెడు నీళ్లు పారబోస్తే ఏమిటో అనుకున్నాను. పిల్లలకి ఇటువంటివన్నీ నేర్పొచ్చునా అని నిలదీసింది. అది కాదత్తయ్య, ఇవి లెక్కలు, కాలమానం అంటుండగానే అడ్డుపడి, ఇవేం లెక్కలు, కావలిస్తే కూడికలు తీసివేతలు నేర్పించు, అంతేగాని నీళ్లు పట్టడం పారబోయడం లాంటి కోతి పనులన్నీ నేర్పిస్తే వాళ్ళని ఆపగలమా అని కసిరేసింది. మాస్టర్లతో ఆగలేదు. ఆ ఏడాది స్వాతంత్ర దినోత్సవానికి బాలకోటయ్య గారిని జెండా ఎగరయ్యడానికి పిలిచారు. బాలకోటయ్య గారిది మా ఊరే. ఖద్దరు బట్టలు కట్టుకుని రాజకీయాలు చేస్తూ అడపా తడపా హైదరాబాదు వెళ్ళి వస్తున్నారట. మన కళ్ల ముందు పుట్టి పెరిగినవాడు అభివృద్ధిలోకి వస్తున్నాడు అని ఆనందపడ్డారు తాతయ్య. బాలకోటయ్య గారొచ్చారు. జెండా ఎగరేసి ఉపన్యాసం అందుకున్నారు. స్వతంత్రం వచ్చింది అంటూ ఏమిటేమిటో చెప్తున్నాడు. దొడ్లో అరుగు మీద నిలబడి కార్యక్రమం చూస్తున్న అమ్మమ్మ హఠాత్తుగా అరిచింది. బాలకోటయ్య, మాట పాడిందే పాడరా అని ఇందాకటి నుంచి స్వతంత్రం స్వతంత్రం అని ఒకటే చెప్తున్నావు. నీకే నిక్షేపంలా నీడని నిలబడ్డావు. పిల్ల విధవలందరూ ఎండలో ఉన్నారు. అసలే పొద్దున పూట ఎండ పైత్యం చేస్తుంది. చూడెట్లా నీరసపడిపోతున్నారో. నువ్వు చెప్పేదేమిటో పెద్దముండా దాన్ని నాకే అర్థం కావటం లేదు. ఆ పిల్ల సన్నాసులకేమర్థమవుతుంది? ఇక చెప్పింది చాలుగాని ఆ బిస్కెత్తులో పిప్పరమెంట్ బిళ్లలో పెట్టి పిల్లల్ని ఇంటికి పంపండి అని జాడించేసరికి అంత పెద్ద మనిషి బెదిరిపోయి, కాబట్టి పిల్లలు మీరంతా బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి అని ఉపన్యాసాన్ని హఠాత్తుగా ముగించేశారు. పిల్లలమంతా అమ్మమ్మని మెచ్చుకున్నాం.
ఆవిడ నోరు చేసుకోబట్టి సరిపోయింది గాని ఆ బాలకోటయ్య గారు సాయంత్రం దాకా మాట్లాడేవారే. ఆ విధంగా అమ్మమ్మ స్కూల్ని దడదడలాడిస్తూ ఉంటే ఒకరోజు పొద్దున్నే హెడ్ మాస్టర్ గారు మేస్టర్లను వెంటబెట్టుకుని తాతయ్య దగ్గరికి వచ్చారు. దేవతల రాజు విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నట్టు తమ కష్టాలన్నీ ఏకరవు పెట్టుకున్నారు. కరణంగారు, మొన్న మధ్య నేను ఆ చివరి దాకా వెళ్ళి నా తంటాలేవో నేను పడుతుంటే ఈవిడెక్కడ్నుంచి చూసిందో నన్ను పిలిచి ఇప్పటిదాకా ధూమపానం అనారోగ్యం అని పాఠం చెప్పి ఈ మూల నిలబడి బీడీ ముక్క కాలుస్తున్నావా, తప్పు కదటయ్యా అని మందలించారండి అని మొరపెట్టుకున్నారు పాండురంగ విఠల్ గారు. కరణంగారు, వచ్చే వారం మా స్కూలుకి డిఈఓ గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. వారి ముందు ఈవిడిలాగే మమ్మల్ని అందర్నీ పిలిచి పాఠాలు చెబితే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అన్యథా శరణం నాస్తి. మీరే పూనుకొని మమ్మల్ని కాపాడాలి అన్నారు హెడ్ మాస్టర్ గారు దీనంగా. గుండు తడుముకుంటూ ఆలోచించారు తాతయ్య. ఆవిడికి చెప్పాలంటే మన తరం కాదు గాని ఓ పని చేస్తాను. ఆ ఇన్స్పెక్షన్ ఎప్పుడో చెప్తే ఆ 2 రోజులు ఈవిడను వాళ్ళ పుట్టింటికి పంపిస్తాను అన్నారు. బాబాబు, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి, చచ్చి మీ కడుపున పుడతాం అన్నారు అందరూ ముక్త కంఠంతో. కథ సమాప్తం.